న్యాయం కోసం న్యాయవాదులు వెళ్లి అడిగినందుకు ఆ లాయర్స్ పై సీఐ మరియు ఎస్ఐతో పాటు పోలీసులు మూకుమ్మడి దాడికి పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. తన క్లయింట్ కేసు విషయంలో సీఐ రఘుపతిని కలవడానికి వెళ్లగా కేసు విషయంలో నీకేం పని అంటూ ఫైర్ అయిన సీఐ న్యాయవాదుల దంపతులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుండి తక్షణమే సీఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని, అందరూ న్యాయవాదులు రేపు కోర్టు విధులు బహిష్కరించాలని అమృతరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులు బహిష్కరించి సంఘీభావాన్ని తెలపనున్నారు. అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినాం, ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా మా బారస్యాన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారు అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి. అమానుషంగా తిట్టి మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమ్మడిగా దాడి చేశారండి. దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి. ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి. మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనాయండి. ఈ విషయంకై మన చట్టపరంగా చర్య తీసుకోవాలండి. పోలీసులను చట్టపరంగా చర్య తీసుకోవాలి. సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అందరు కలిసి ముక్కుమ్మడిగా దాడి చేశారండి. అందరినీ సస్పెండ్ చేశారు. ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి. ఈ విషయంపై జనగాం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉక్కమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు, దారుణంగా తిట్టడం జరిగింది. అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు బార్ అసోసియేషన్ మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు, ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి అక్కడున్న ఎవరైతే సిబ్బంది